ఎస్ఎన్ఆర్ మీడియాకి స్వాగతం. ఈరోజు అభయ లయన్స్ క్లబ్ ఆఫ్ కొంగ ముత్యాల బంజారా 11వ ఇన్స్టాలేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ అధ్యక్షుడిగా పొనగంటి లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా అలమంచిలి సాంబశివరావు, కోశాధికారిగా సంబోధి జనార్దనాచారి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఆర్సి లక్ష్మారెడ్డి గారు, జోన్ చైర్మన్ విజయసారథి రెడ్డి గారు హాజరై ఇన్స్టాలేషన్ ఇండక్షన్ ఆఫీసర్గా వ్యవహరించి నూతన క్లబ్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ క్లబ్బు గత 10 సంవత్సరాల నుంచి మండలంలో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఐ డొనేషన్, ఉచిత ప్రేజర్ బాక్స్ అందిస్తుంది. అదేవిధంగా మన మండలంలో ఎందరో నిర్భాగ్యులకు తోచిన సహాయంగా ఈరోజు మా క్లబ్ ముందుకొస్తుంది. ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్లోనే ఎందుకు సేవ చేయాలనే దానికి నేను ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను. ఇవాళ ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా గెలవాలంటే 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక వార్డు నెంబర్ గెలవాలంటే ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. ఒక ఎంపీటీసీ గెలవాలంటే 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అని 5 ఏళ్ల పదవీ కాలం ఒక రాజకీయ పార్టీతోటో అనుబంధంతో అధికారులు ఇచ్చే నిధులతోటి ఖర్చు పెట్టి తిరుగుతారు. కానీ స్వతహాగా దీంట్లో ఒక క్లబ్ చైర్మన్గా పనిచేస్తే ఆ సంవత్సర కాలంలో వారు స్వచ్ఛందంగా ఎంతో సేవ చేయొచ్చు. వారికి వచ్చిన అవకాశాన్ని ఈ యొక్క పదవీ కాలంలో మంచిగా ఉపయోగించుకొని ప్రజలకి మేలు చేసే పనులు చేయొచ్చు. మా క్లబ్బు అభయ లయన్స్ క్లబ్బు పేరులో ప్రథమంగా ఉంటుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలకు మేము కూడా ముందంజలో ఉండి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటి వరకు పెనుమలి మండలంలో ఐ డొనేషన్స్లో మేమే ముందున్నాము. ఎప్పుడు కూడా ఏ మారుమూల ప్రాంతంలో ఎవరైనా డొనేట్ చేస్తుందంటే ముందుగా వెళ్ళి మేము ఐ డొనేట్ చేసాము. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కొంత చేయలేకపోయాము. భవిష్యత్తులో కూడా మంచిగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మాకు ఆర్సీగా లక్ష్మారెడ్డి గారు కానీ, జెడ్సీగా విజయసారథి గారు కానీ చాలా మంచి యువకులు ఉన్నారు ఈ సంవత్సరం మా క్లబ్కి. వారి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం గవర్నర్ అమృతవల్లి కోటేశ్వరరావు గారి పీరియడ్లో మంచిగా ముందుకెళ్ళాలని ఈ సంవత్సరం హోప్ మా గవర్నర్ గారి పిలుపు. హోప్ని మేమందరం కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కృషి చేస్తాం. మా క్లబ్బు సభ్యులందరికీ కూడా మండల ప్రజలు, ఈ జిల్లా డిస్టిక్లో ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.